వ్యవసాయం అనుబంధ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి రైతులు నెంబర్ 1 గా మార్చడమే ప్రభుత్వ ధ్యేయమని చంద్రబాబు ఉద్ఘాటించారు. వ్యవసాయ రంగంపై శాసనసభలో జరిగిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. రైతుల క్షేమం, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రైతులు రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం తగ్గించడం ద్వారా నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించవచ్చని సీఎం సూచించారు. సూక్ష్మ సాగు, మిశ్రమ పంటల సాగు, పంట నాణ్యత, ఎరువులు, యూరియా వాడకం తగ్గింపు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు సహా పలు అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని సీఎం పేర్కొన్నారు. ఆదాయాన్ని పెంచి రైతును ఆర్థికంగా బలపరిచే వరకు ప్రభుత్వం విశ్రమించబోదని సీఎం ఉద్ఘాటించారు. ఎకరాకు నీళ్లు ఇవ్వాలి, రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర రావాలి. గిట్టుబాటు ధర రావాలంటే అందరం కూడా ట్రెడిషనల్ క్రాప్లకి వెళితే ఇబ్బంది వస్తుంది. మారిన ఆహారపు అలవాట్ల ప్రకారం మనం కూడా మార్చుకోవాలనే ఉద్దేశంతోనే అక్వా కల్చర్ ని ప్రోత్సహించాం, హార్టికల్చర్ ని ప్రోత్సహించాం, కమర్షియల్ క్రాప్స్ ని ప్రోత్సహించాం. దీనివల్ల ఈ రోజు కొంతవరకైనా రైతు నిలబెట్టుకునే పరిస్థితి వచ్చింది. రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయం లాభసాటిగా తయారయ్యే వరకు వాళ్ళకు అండగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందని మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మనం రైతుకు మేలు చేయాలంటే మైక్రో న్యూట్రియంట్స్ ఇద్దాం, సాయిల్ టెస్టింగ్ చేపిద్దాం, ప్రపంచం మొత్తం అధ్యయనం చేపిద్దాం, అడ్వాన్స్ అనలిటిక్స్ చేపిద్దాం. ఏ పంట వేస్తే ఎంత లాభం వస్తుందో అలాంటి పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి రైతుల్లో కూడా పంట మార్పిడి తీసుకురాగలిగితే బ్రహ్మాండంగా ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది. పిఎం ప్రణామ్ ఒక ప్రోగ్రాం ఉంది. దీంట్లో 3 సంవత్సరాల ఆవరేజ్ లో ఫెర్టిలైజర్స్ యూటిలైజేషన్ తగ్గిస్తే ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం ప్రకారం నేను ఒకటే అనుకున్నాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు మనకిస్తే అవసరమైతే మన డబ్బులు ఎంత వాళ్ళు ఇచ్చిన డబ్బులంతా తిరిగి ఆ రైతుకు దామాషా ప్రకారం కెమికల్ ఫెర్టిలైజర్ సేవ్ చేస్తే ఆ డబ్బులు రైతుకి ఇచ్చేస్తాం. రైతుకు సంపద రావాలి, రైతును అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రైతే నెంబర్ 1, రైతుకు న్యాయం జరగాలి. అదే మాదిరిగా రైతు కూడా వాస్తవాలు చెప్పాలి. మనం అట్లా చెప్పకుండా పెస్టిసైడ్స్ వాడుతూ ఉంటే లేకుంటే ఫెర్టిలైజర్స్ వాడుతూ ఉంటే మనం ప్రోత్సహిస్తే వాళ్ళకు న్యాయం చేసిన వాళ్ళకి కాదు. బాధ్యత లేని నాయకులు ఏదో ఎరువులు ఇవ్వడం లేదని చెప్పి రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు. ఖరీదైన తిండి, సర్టిఫికేషన్ ఉండే తిండి మీరు తింటున్నారు. అదే సమయంలో రైతులకు మాత్రం అవాస్తవాలు చెప్పి మనం ఇది చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇది రైతు ప్రభుత్వం, మీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. అన్ని విధాలా ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది. మీరు ఉత్పత్తి చేసే పంట మీద శ్రద్ధ పెట్టండి. పెస్టిసైడ్స్ తగ్గిద్దాం, ఫెర్టిలైజర్స్ తగ్గిద్దాం, మంచి నాణ్యమైన ఉత్పత్తులు చేద్దాం.